హాయ్ అండి, వెల్కమ్ టు నోహిత కిచెన్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా చూపిపోతున్నానండి. ముందుగా క్యారెట్, ఆనియన్, జీడిపప్పు తీసుకోవాలి. ఇట్లా ఒక బాండి పెట్టుకొని అందులో బటర్ వేసుకుంటున్నాను. బటర్ కొద్దిగా హీట్ అవ్వాలి. బటర్ హీట్ అయిపోయిందండి, బాగా కరిగిపోయింది. సో నేను ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇలా టమాటాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా వేగాలండి, మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేశాను. ఈ మూడింటిని బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి బాగా. అప్పుడే మన పన్నీర్కి మంచి టేస్ట్ వస్తుంది బటర్ మసాలాకి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, మంచిగా రెడ్డిష్ కలర్లో వేగిపోయాయి కాబట్టి. కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నానండి. మీరు కాదనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇది బాగా చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తటి పేస్ట్ లాగా. లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కసూరి మేతి వేస్తున్నానండి. ఇది వేస్తేనే మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుందండి మన కర్రీకి. ఇది కొద్దిగా ఒక 5 minutes చల్లారనివ్వుదాం. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాం. చూసారా, ఈ విధంగా వాటర్ పోయకుండా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో బటర్ వేసుకుంటున్నాను. బటర్ మసాలా అన్నాం కాబట్టి కొంచెం బటర్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మీరు వద్దు అనుకుంటే అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా సైడ్ కర్రీని ఇలా అనుకొని పన్నీర్ వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని రెండింటిని బాగా మిక్స్ చేస్తున్నాను. నేను రోటీలకు చేస్తున్నాను కాబట్టి కొద్దిగా గట్టిగా చేస్తున్నానండి. మీరు రైస్లోకి అలా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని లూజ్గా కూడా చేసుకోవచ్చు. లాస్ట్గా బటర్ వేస్తున్నాను. అలాగే పైనుంచి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాను. అంతే అండి, సులభంగా పన్నీర్ బటర్ మసాలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట నుంచి కొనుక్కునే బదులు ఇలా సింపుల్గా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. వేడి వేడిగా రోటీతో తింటే చాలా బాగుంటుందండి. ఇట్లాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.